హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. దేవుని యొక్క స్వభావాన్ని ప్రతిబింబించేటువంటి అనేక భావాలలో ఎల్ఖాయ్ అనేది హీబ్రూ భాషలో జీవించు దేవుడు లేదా జీవము కలిగినటువంటి దేవుడు అనే అర్థాన్ని కలిగి ఉంది. ఎల్ఖాయ్ అనేది రెండు పదాల యొక్క కలయిక. ఎల్ అనగా దైవము, దేవుడు. ఖాయ్ అన్నటువంటి పదానికి జీవితం లేదా జీవించేవాడు అని అర్థం. ఎల్ ఖాయ్ అనే హీబ్రూ పదము ట్రాన్స్లేట్స్ టు గాడ్ ఆఫ్ లైఫ్ ఆర్ లివింగ్ గాడ్ ఇన్ హీబ్రూ. ఇది దేవుని యొక్క నామధేయంబుగా కూడా చూడవచ్చు. ఇది దేవుని యొక్క శక్తి, ద వైటాలిటీ. ఇది దేవుని యొక్క కార్యాచరణ, ద యాక్టివిటీ. మరియు అన్ని సమస్తమైనటువంటి జీవానికి, జీవులకు మూలంగా దేవుని యొక్క పాత్రను స్పష్టంగా నొక్కి వక్కానిస్తున్నటువంటిది ఎల్ఖాయ్. అతని యొక్క పాత్రను కూడా ఇది ప్రతిబింబింపచేస్తున్నది. దేవుని యొక్క సృష్టిలో దేవుని యొక్క గతిశీలతను, చలనశీలాన్ని, శక్తిశీలాన్ని, ఉనికిని మరియు సృష్టిలో దేవుని యొక్క సన్నిహితమైనటువంటి ప్రమేయాన్ని ఇది ప్రత్యక్షపరుస్తున్నది. ఖాయ్ అనేటువంటి హీబ్రూ పదం హీబ్రూ భాషలో జీవితం లేదా జీవించు అనే అర్థాన్ని కలిగి ఉంది. ఇది దేవుని యొక్క జీవిత తత్వాన్ని, ఆయన యొక్క సజీవ తత్వాన్ని సూచిస్తూ ఉంది. ఎల్ఖాయ్ అనేటువంటి పదబంధం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మార్లు మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నది. సంకీర్తన 84:2 నా ప్రాణము యెహోవా ఆవరణములను కోరి క్షీణించుచున్నది, నా హృదయము నా మాంసము జీవించు దేవుని ఎడల ఆనందించుచున్నవి. అలాగే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తాం, యెహోవా సత్యమైన దేవుడు, ఆయన జీవించు దేవుడు మరియు నిత్యమైన రాజు అని చూస్తాం. ఈ వచనాలు దేవుడు సజీవుడని, ఆయన అనుభవించదగినటువంటి నమ్మకం కలిగినటువంటి దేవుడని, ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండవచ్చని సూచిస్తూ ఉన్నాయి. జీవం గల దేవుడు స్వయంగా స్వయంభువుడు. ఆకాశాన్ని, భూమిని, సమస్తమైనటువంటి సృష్టిని, పశుపక్షాదులను సృష్టించినవాడు. ఆయన మాత్రమే జీవానికి, జీవితానికి మూలం. ఆయన దేవుడు యేసు ప్రభు జీవిస్తున్నాడు కాబట్టి మనము జీవిస్తూ ఉన్నాం, జీవిస్తూనే ఉంటాం. మిత్రమా, నీ జీవము ఆయన యందు క్షేమంగా పదిలంగా ఉన్నది. యేసు ప్రభును ఆశ్రయించు, జీవాన్ని కలిగి ఉండు. గాడ్ బ్లెస్.